దేవుడా నీ సన్నిధిని నేను ఆశ్రయించదను అనుదినం. ప్రతి ఒక్కరూ నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము యేసయ్యా. రెండు చేతులు పైకి చెప్తాం, రెండు చేతులు ఆకాశం వైపు. యేసయ్యా యేసయ్యా ఇటు అటు దిక్కులు చూడు. నీ భక్తి నీ ఆరాధన దేవుని వైపు. నిన్నెవరేమనుకుంటారో అని కన్నీటితో నీ దేవుని సన్నిధిలో నువ్వు మొదలుపెట్టు. దేవుని ఆరాధన. రాత్రి వేళ ఈ జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో మరణ పడకల్లో నుండి లేచిన వారు ఎందరో ఉన్నారు ఈరోజు. ఏ పరిస్థితిని దేవుడు తప్పించాడో గుర్తుకుంటా. రాత్రి వేళ కలుగు భయంకైనా, పగటిలో ఎగిరే బాణమైనా, చీకటిలో సంచరించు తెగులకైనా, దినమెల్లా వేధించు వ్యాధికైనా నేను భయపడనని చెప్పు. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే బాణంకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, దినమెల్లా వేధించు వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. మళ్ళా చెప్దామా? నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. వెయ్యి మంది మన పక్క పడిపోయినా సరే, 10,000 మంది మన చుట్టూ పుట్టినా సరే, మన అంధకారంలో ఉండిపోతున్నా సరే, మన ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే, ఎందరితో మేలుకొని మనం ఏడుస్తూ ఉన్న సమయంలో కూడా మన దేవుడు మన పక్షాన ఉంటానని చదివిస్తున్నాడు. మన మధ్య ఉంటున్నా చదివిస్తున్నాడు. దేవుడిని స్తుతిద్దాం. మంది నా ప్రక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టిన, మరణ భయమే నన్ను వేధించిన, నే భయపడను, నే దిగులు చెప్దామా? చెందను. ఏ సమస్య వచ్చినా నేను భయపడనని చెప్తానా? నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసే నా తోడు నీవే. యేసయ్యా
భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే మేనాదరుగా నా గబురావుగా యెహోవా రాఫా భరోసా హే మేరా మేనాదరుగా నా గబురావుగా యెహోవా రాఫా భరోసా హే మేరా యేషువా నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 మనమందరం ఒకసారి కలిసి చెప్దామా? నేను దేనికి భయపడినాయా? ఈరోజు నీ సన్నిధి నాకు తోడుగా ఉందయ్యా. నేను భయపడను. ఇన్ని రోజులు నువ్వు ప్రతి విషయానికి కృంగిపోయావేమో, ప్రతి విషయానికి నువ్వు చింతపడ్డావేమో. ఈరోజు మనమందరం ఒక్కసారి మరలా ఈ చరణం పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు మరలా ఒక్కసారి నే భయపడను నీ నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా. దయచేసి మా ముందున్న వాళ్ళు మీరు మాత్రమే పాడండి. ఇక్కడ ఎవ్వరూ పాడరు, మీరు మాత్రమే గట్టిగా చెప్తారా? మీరు మాత్రమే పాడండి. నేను భయపడను, నేను దిగులు చెందను అని మీరు మాత్రమే పలకండి. ఇక్కడ ఎవ్వరూ పాడరు, మీరు మాత్రమే పాడండి. పాడండి. మరలా యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 నీవే నా దిక్కయ్యా. నీవు తప్ప నాకు ఇంకా ఆధారం వేరే ఆధారమే లేదయ్యా. నా కన్నీరు చూడు ప్రభువా, నా వైపు చూడయ్యా. ప్రతి ఒక్కరూ చెప్దాం. దయచేసి అందరం కళ్ళు